సమయం. మనం ప్రతిరోజు చూసే ఘడియారాలు, క్యాలెండర్లు ఇవన్నీ సమయాన్ని కొలవడానికే కదా. కానీ ఈ కొలత వెనుక ఒక పెద్ద సంస్కృతే దాగి ఉందంటే, ఒక నమ్మకం, ఒక జీవన విధానం ఉందంటే అవును. ఈరోజు మనం తెలుగు క్యాలెండర్ అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్దాం. ఇది కేవలం తేదీలు చెప్పే పుస్తకం కాదు, ఇదొక జీవన విధానాన్ని ఎలా నిర్దేశిస్తుందో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. కొత్త సంవత్సరమంటే మనందరికీ గుర్తొచ్చేది జనవరి 1 కదా. కాని ఒకవేళ కొత్త సంవత్సరం జనవరి 1 రాకపోతే వినడానికి కొంచెం వింతగా ఉంది గదూ. మనమంతా ఆ ఒక్క తేదీకి ఎంతగానో అలవాటు పడిపోయాం. కాని నిజమేంటంటే ప్రపంచంలో లక్షలాది మందికి కొత్త సంవత్సరం వసంత ఋతువుతో మొదలవుతుంది. ఆశ్చర్యంగా ఉందా? అవును, ఆ ఆలోచనే మనల్ని నేరుగా తెలుగు క్యాలెండర్ దగ్గరికి తీసుకొస్తుంది. ఈ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం జనవరిలోని చలిలో కాదు, ప్రకృతి అంత పచ్చగా మారి కొత్త చిగుర్లు తొడిగే అందమైన వసంత ఋతువులో మొదలవుతుంది. చూడండి, కాలానికి ప్రకృతికి మధ్య ఎంత అద్భుతమైన బంధముందో ఇది చూపిస్తుందో. సరే, మరి ఈ అద్భుతమైన క్యాలెండర్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ విభిన్నమైన కొత్త సంవత్సరమేంటో చూద్దాం. ఆ తర్వాత దాని వెనుకున్న సైన్స్, అంటే సూర్యుడు, చంద్రుడి కథ ఏంటో తెలుసుకుందాం. అలాగే ఆ 60 ఏళ్ల సైకిల్ గురించి, పండగల గురించి, చివరిగా ఈ క్యాలెండర్ మన సంస్కృతిని ఎలా మలుపు తిప్పిందో కూడా చర్చిద్దాం. ఓకే, ఇక మొదలు పెడదాం. అసలు ఈ కొత్త సంవత్సరం కదేంటి? ఉగాదిని ఎలా అర్థం చేసుకోవాలి? తెలుగు క్యాలెండర్కి గుండెకాయలాంటిదే ఉగాది. ఈ పేరులోనే ఉందసలు విషయం, యుగ ఆది. అంటే ఒక కొత్త యుగానికి ఆరంభమన్నమాట. ఇది జస్ట్ క్యాలెండర్లో ఇంకో రోజు కాదు, ప్రకృతి అంతా కొత్త జీవం పోసుకునే సమయం. చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పూస్తాయి. అందుకే ఇది కేవలం కొత్త సంవత్సరం కాదు, కొత్త ఆశలకు, కొత్త ఆరంభాలకు ప్రతీక. బాగానే ఉంది. కాని అసలు ఈ పండగల తేదీలను, ఋతువుల మార్పులని ఇంత పర్ఫెక్ట్గా ఎలా లెక్కిస్తారు? దీని వెనుకున్న సైన్సేంటి? అక్కడే మనకు సూర్యుడు, చంద్రుడు కనిపిస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఆకాశంలో జరిగే ఓ అందమైన నాట్యమే ఈ క్యాలెండర్కి ప్రాణం. ఇక్కడే మన క్యాలెండర్కి, మనం రోజు వాడే ఇంగ్లీష్ క్యాలెండర్కి మధ్య ఉన్న పెద్ద తేడా బయటపడుతుంది. చూడండి, గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే అది సోలార్ క్యాలెండర్, కేవలం సూర్యుడి లెక్కే. కానీ తెలుగు క్యాలెండర్ చాలా స్మార్ట్. అది సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఇద్దర్నీ ట్రాక్ చేస్తుంది. అందుకే దీన్ని లూనీ సోలార్ క్యాలెండర్ అంటారు. మన నెలలన్నీ చంద్రుడి గమనం మీద ఆధారపడి ఉంటాయి. పౌర్ణమి, అమావాస్య ఇవన్నీ అందుకే వస్తాయి. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఏంటంటే, చంద్రుడి ప్రకారం లెక్కేస్తే ఒక సంవత్సరానికి దాదాపు 354 రోజులే వస్తాయి. కానీ సూర్యుడి ప్రకారమైతే 365 రోజులు. అంటే ప్రతి ఏడూ ఓ 11 రోజుల గ్యాప్ వస్తుందన్నమాట. ఈ గ్యాప్ని మనం పట్టించుకోపోతే ఏమవుతుందో తెలుసా? వసంతంలో రావాల్సిన ఉగాది కొన్నేళ్లకు వేసవిలో, ఆ తర్వాత వానాకాలంలో, చివరికి చలికాలంలో వస్తుంది. మొత్తం సిస్టం పాడైపోతుంది. ఈ పెద్ద సమస్యకు మనవాళ్లు కనిపెట్టిన ఒక బ్రిలియంట్ సొల్యూషనే అధికమాసం. అంటే ఒక ఎక్స్ట్రా నెల. ప్రతి 2-3 ఏళ్లకొకసారి ఈ నెలను యాడ్ చేసి క్యాలెండర్ని మళ్లీ ప్రకృతితో సింక్ చేస్తారు. ఎంత తెలివైన ఆలోచన కదూ! సరే, నెలల లెక్క సరిపోయింది. మరి సంవత్సరాల సంగతేంటి? ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదే ఈ 60 ఏళ్ల చక్రం. 60. ఈ నంబర్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఒక అంకె కాదు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది కాలచక్రానికి గుర్తు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం 2023, 2024, 2025 అని నంబర్లతో సంవత్సరాన్ని లెక్కిస్తాం. కాని తెలుగు క్యాలెండర్లో అలా కాదు. ప్రతి సంవత్సరానికి ఒక పేరుంటుంది. మొత్తమిలా 60 పేర్లుంటాయి. ఈ 60 ఏళ్ల సైకిల్ పూర్తవగానే మళ్లీ మొదటి పేరు ప్రభవతో కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే కాలమనేది ఒక గీతలా ముందుకు వెళ్ళిపోవడం కాదు, ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుందని చెప్పడం అన్నమాట. చాలా డీప్ ఫిలాసఫీ ఉందిందులో. ఉదాహరణకు కొన్ని పేర్లు చూడండి: ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద. ఇలా మొత్తం 60. ప్రతి పేరుకి ఒక అర్థముంటుంది. అంతేకాదు, ఆ పేరుని బట్టి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోందనే ఒక అంచనా కూడా ఉంటుంది. అంటే టైంని మనం ఒక లైన్లా కాకుండా ఒక సర్కిల్లా చూస్తున్నామన్నమాట. అద్భుతం కదా. సరే,
ఈ క్యాలెండర్ వెనక ఉన్న మ్యాథ్స్, సైన్స్ అంతా చూశాం. కానీ ఇదంతా మన రోజువారీ జీవితంలోకి ఎలా వస్తుంది? పండగల రూపంలో. పండగలంటే కేవలం సెలవులు కాదు, అవి ఈ క్యాలెండర్ హార్ట్ బీట్ లాంటివి. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అది కేవలం ఒక వంటకమనుకుంటే పొరపాటే. అదొక లైఫ్ ఫిలాసఫీ. అందులో ఉండే 6 రుచులు తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఇవన్నీ జీవితంలో మనకు ఎదురయ్యే రకరకాల అనుభవాలకు సింబల్స్. అంటే రాబోయే ఏడాదిలో సుఖమైన, దుఃఖమైన అన్నిటినీ సమానంగా తీసుకోవాలని చెప్పే ఒక గొప్ప సందేశం. ఉగాది ఒక్కటే కాదు, మన ప్రతి పండగకి ఈ క్యాలెండర్తో లింక్ ఉంది. చూడండి, సంక్రాంతి ఇది పంటల పండగ. ఇది సూర్యుడి ప్రయాణాన్ని బట్టి వస్తోంది. అందుకే దాన్ని సోలార్ ఫెస్టివల్ అనొచ్చు. అదే దీపావళి, దసరా లాంటి పండగలు చంద్రుడిని బట్టి వస్తాయి. ఇవి లూనార్ ఫెస్టివల్స్. ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారో చూడండి. ప్రతి పండగకు ఆకాశంలో ఒక అడ్రస్ ఉందన్నమాట. ఇప్పటిదాకా మనం ఒక క్యాలెండర్ గురించి, దాని లెక్కల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. అసలు క్యాలెండర్లు ఎందుకంత ముఖ్యమైనవి? కేవలం తేదీలు చూసుకోవడానికేనా? అస్సలు కాదు. క్యాలెండర్ అంటే కేవలం గోడమీదుండే కాగితం కాదు. అదొక సంస్కృతికి అద్దం. అది మనం ప్రకృతితో ఎలా కనెక్ట్ అయ్యున్నామో చెబుతుంది. మన నమ్మకాల్ని, మన ఆచారాల్ని నిర్దేశిస్తుంది. ఏ పంట ఎప్పుడు వేయాలి, ఏ పండగ ఎప్పుడు చేసుకోవాలి, ఏ శుభకార్యం ఎప్పుడు మొదలుపెట్టాలి, ఇలా మన జీవితంలోని ప్రతి అడుగుని నడిపించే ఒక గైడ్ లాంటిది. కాబట్టి చివరిగా ఒక్క మాట. మనం సమయాన్ని ఎలా కొలుస్తున్నామనేది కేవలం టెక్నికల్ విషయం కాదు. అది మనమెవరో, మన కథేంటో, ఈ విశ్వంలో మన స్థానమేంటని మనం నమ్ముతున్నామో చెప్పే ఒక బలమైన సాధనం. మనం వాడే క్యాలెండర్ మన జీవన విధానాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో కదా. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి.